తీసుకొచ్చేందుకు మిషన్ ప్రారంభం. అమెరికా నుంచి బయలుదేరి వెళ్ళిన స్పేస్ క్రాఫ్ట్. సభ్యత్వ నమోదుపై నడ్డా సీరియస్. తెలుగు తారలకు ఐఫా అవార్డులు. చిరంజీవికి అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ ఇన్ ఇండియన్ పురస్కారం. బాలకృష్ణకు ఐఫా గోల్డెన్ లెగసీ అవార్డ్. పలు కేటగిరీల్లో నాని బ్రహ్మానందానికి సైతం ఐఫా ఉమెన్ ఆఫ్ ది ఇయర్గా సమంత. ఎస్, ఓవైసీ అనుచరుల కబ్జాలను టచ్ చేసే దమ్ముందా? పేదల జోలికొస్తే ఊరుకోబోం. కాంగ్రెస్ కొంప ముంచనున్న హైడ్రా. రాష్ట్రంలో కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థ. స్థానిక ఎన్నికల తర్వాత చలో హైదరాబాద్ మార్చ్. రాష్ట్రపతి హోదాలో డిక్లరేషన్ ఇచ్చి తిరుమలను దర్శించుకున్న కలాం. జగన్ ఆయన కన్నా తోప. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్. మలక్పేట రేస్ కోర్సు నుంచి మూసారాంబాగ్ వరకు మూసీ స్థలాలను ఓవైసీ అనుచరులు కబ్జా చేశారని, వాటిని టచ్ చేసే దమ్ము హైడ్రాకు ఉందా అని కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. హైడ్రా పేరుతో కాంగ్రెస్ తలగొక్కుంటుందని, రాబోయే ఎన్నికల్లో వారి కుంపముంచబోతుందని, మూసీ సుందరీకరణ పేరుతో పేద హిందువుల ఇండ్లను కూల్చేందుకు కాంగ్రెస్ సిద్ధమైందన్నారు. పేదల జోలికొస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. మరో నిజాంలా రేవంత్ తీరు. పేదల కన్నీళ్లు చూసి సాడిస్ట్లా సంతోషపడుతున్నాడు. బుచ్చమది సర్కార్ హత్య, తామే సుప్రీం అన్నట్లు హైడ్రా తీరు ఈటల. చాలా బాధాకరం. అయితే ఇక్కడ ఏం చేస్తుంది తెలుసా, ఇక్కడ 3 పార్ట్లుగా విభజించబడ్డాయి. ఒకటేమో బీఆర్ఎస్కి సంబంధించినటువంటి బిల్డర్లు, ఇంకోటేమో కాంగ్రెస్కి సంబంధించినటువంటి బిల్డర్లు, ఇంకోటేమో ఈటల రాజేందర్కి సంబంధించినటువంటి బిల్డర్లు. ఇక్కడ హైడ్రా 3 భాగాలుగా విభజించబడ్డాయి. ఈ మైకు పెట్టి కూల్చండి 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 అని ఒకటి బయలుదేరిండు కదా, ఆయన అన్ని పడేది బీఆర్ఎస్కి సంబంధించిన బిల్డింగ్ల మీదే. కాంగ్రెస్కి సంబంధించినవి కానీ, ఈటల రాజేందర్కి సంబంధించినవి కానీ కుల్లగొట్టు అని మైకు పట్టి తిరుగుతలేడు. ఎందుకో కేవలం ఒకటే ఎట్లా చూస్తారు, అందరు ఈక్వలే. అన్ని పార్టీస్కి సంబంధించిన బిల్డర్లను దగ్గరకు పోవాలి. ఈయన ఒకడు వస్తాడు మైకు పట్టుకొని కుల్లగొట్టు అని వెనకపోంటి రాయించుకుంటాడట. మరి ఏం రాయించుకుంటుండేమో వాళ్ళకే తెలియాలి. మళ్ళీ కుల్లగొట్టు అని రెచ్చగొడుతుండు హైడ్రాని. ఫస్ట్ లిస్ట్ వాళ్ళదే, బీఆర్ఎస్కి సంబంధించిన బిల్డర్లు, తర్వాత ఈటల రాజేందర్కి సంబంధించిన బిల్డర్లు. మరి కాంగ్రెస్కి సంబంధించిన బిల్డర్లు ఏమైనరు? వాళ్ళ మీద కూడా మైకు పట్టుకొని పోవాలి కదా, కుల్లగొట్టు పడగొట్టు అని. ఈటలకు సంబంధించిన బిల్డర్ల దగ్గర కూడా పోవాలి కదా, కుల్లగొట్టు పల్లగొట్టు అని. మొత్తుకొని లబోదిబ్బం అంటుర్రట. ఇక్కడ కూడా మళ్ళీ ఇదొక తలకాయ నొప్పి రేవంత్కి. రాష్ట్రంలో బుల్డోజర్ రాజ్యం. ప్రజలనెత్తిన హైడ్రోజన్ బాంబుల హైడ్రా. ఇప్పటికే 3 సూసైడ్ చేసుకున్నారు. బుచ్చమ్మది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే. కూల్చివేతలపై కాదు, నిర్మాణాలపై ప్రభుత్వం ఫోకస్ పెట్టాలి. వెంటనే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయాలి. మూసీ సుందరీకరణతో ఎవరికి మేలు? గోదావరి నీళ్ళేమో కానీ ప్రజల రక్తం పారుతోంది. తెలంగాణ భవన్లో బాధితులను కలిసిన హరీష్ రావు. నేడు మూసీ బాధితులకు పరామర్శ యాత్ర. కన్నీరు పెట్టుకుంటున్న హరీష్ రావు. ఏడవకండి సార్, కష్టాలు మనకే వస్తాయి, మీరు మద్దతు పలుకుతురు. ఈ రూపంలోనన్నా మీకు పుణ్యం వస్తుందని కోరుకుంటున్నా, పుణ్యం రావాలని కోరుకుంటున్నా. సో మీరు సేకరించినటువంటి భూముల్లో ఒకవేళ రేవంత్ రెడ్డి ఓడిపోతాడు నాకు తెలిసి. ఇక ముందు ఫెయిల్ అయిపోయింది ప్రభుత్వం. కార్పొరేట్ ఎలక్షన్స్లో కానీ, సర్పంచ్ లోకల్ బాడీ ఎలక్షన్స్లో కానీ కాంగ్రెస్కి ఓట్లు వేసే దిక్కు లేదు ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో. హర్యానా ఈ నీరంతా కూడా హర్యానాకు పోయేటట్టు ఉంది. ఈ టైంలో మీరు సేకరించినటువంటి భూములన్నీ హైడ్రా బాధితులకు డొనేట్ చేస్తే మరింత పుణ్యం కట్టుకున్న వాళ్ళు అవుతారు హరీష్ రావు గారు. ఎట్లాగో రేవంత్ రెడ్డి గారు ఫెయిల్. ఇక మిగిలిందోరు రావాల్సిన ప్రభుత్వం అయితే బీజేపీ లేకపోతే బీఆర్ఎస్. ఏవేవైతే మీరు భూములు సేకరించినారో అట్లీస్ట్ 150 గజాలు 200 గజాలు రేవంత్ రెడ్డి కనుక న్యాయం చేయకపోతే హరీష్ రావు గారు న్యాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా సార్. కానీ వీళ్ళ తరపున బాధితుల పక్షాన మాత్రం మీరు నిలబడాలి లాస్ట్ వరకు. హైడ్రాపై అనవసర రాజకీయం. హరీష్ కన్నీరు సరికాదు. అబ్బా, మల్లన్న సాగర్ భూ నిర్వాసితుల విషయంలో ఏం జరిగిందో అంతా తెలుసు. ఇక అదే ఒక్కడికొక్కరు తిట్టుకుంటూ కూర్చోండి, ప్రజల్ని ఆగం చేయండి. మల్లన్న సాగర్ బాధితులకు కారణము హరీష్ రావు అని అందరికీ తెలుసు. మల్లన్న సాగర్ ఏమైందో అందరికీ తెలుసు. హరీష్ రావు అట్లా చేసిండని రేవంత్ రెడ్డి వచ్చి ఇట్లా చేయాలనా? ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే
హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళు అట్లా చేసినారని చెప్పి రేవంత్ రెడ్డి వాళ్ళని చూసి గిట్లా చేస్తే మీరు కుమ్మక్కై ప్రజల మీద పడేడుస్తారు ఏందండి? మధ్యలో ప్రజల కోసం నువ్వు న్యాయం చేయాలి, ఉల్టా ప్రజల్ని గోతులతో తోస్తున్నావు నువ్వు. అంటే ఆ పార్టీ అట్లా చేసిందని మీరు కూడా గట్లనే చేస్తారా? సిగ్గుండక్కర్లే మీకు మాట్లాడడానికి? మళ్ళీ మాట్లాడుతున్నారు మాటలు. ఒకవేళ వాళ్ళు అట్లా చేసిరే అనుకుందాం, మరి మీరు కూడా గట్లనే చేస్తారా? హైడ్రా భావితరాల భవిష్యత్తు 80% ప్రజల్ని స్వాగతిస్తున్నారు. 80% ప్రజలు స్వాగతించడం కాదు, తుపుక్కను ఉమ్మేస్తున్నారు. 80% ప్రజలు తుపుక్కను ఉమ్మేస్తున్నారు. లా అనే అక్షరంతో బండ బూతులు తిడుతున్నారు. మేము చెప్పలేము, ఇంకా తమ్నైల్స్ పెట్టుకోలేకపోతున్నాం, ఎందుకంటే యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రాబ్లం అవుతుంది. చాలా వరకు తమ్నైల్స్ మేము పెట్టలేకపోతున్నాం, గైడ్లైన్స్ చూసి పెట్టాల్సి వస్తుంది రేవంత్ తిట్టే బూతులకి. అర్థమవుతుందా? ఇక V6 అన్ని డబ్బు కొట్టేవే రాస్తాయి. ఇక అన్నిట్లున్నవే పంచాయతీలు, రేవంత్ని పోగొట్టడం తప్ప వేరే ఏముండదు. ఇక నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణకి నేను ఇచ్చే సలహా ఏందో చెప్పాలన్నా, మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజా సమస్యలు రాసుంటే మీ నమస్తే తెలంగాణ పేపర్లో స్వర్ణాక్షరాలతో కేవలం డప్పు కొట్టే వార్తలు మాత్రమే కాదు, మీ ఎమ్మెల్యేలు చేసిన మోసాలు కూడా నమస్తే తెలంగాణలో పెన్ను పెట్టి రాసి ఉంటే ఈ రోజున బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయేది కాదు. నేను ఇచ్చే సలహా ఏంటంటే, తీసుకుంటే తీసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడు ఎట్లనైతే ప్రజా సమస్యల మీద నమస్తే తెలంగాణ రాస్తుందో, మళ్ళా మీ ప్రభుత్వం వచ్చినట్లయితే అప్పుడు కూడా నమస్తే తెలంగాణ మంచి రాయండి, చెడు కూడా రాయండి. చెడు రాయడం తప్పు కాదు, ఆ చెడు రాయడం వల్ల ఏమవుతుంది? సవరణలు చేసుకుంటారు, తప్పులు దిద్దుకుంటారు, తెలిసేలాగా చేసుకుంటారు. తద్వారా మీ పాలన మీద దృష్టి ఉంటుంది మీకు. అర్థమైందా? సో 2 రాయాలి, ఒకటే కాదు. తెలంగాణ జనతా గ్యారేజ్, ఇక్కడ బాధితులకు భరోసా, రక్షణ ఇవ్వబడును. మూసీలో పారేవి నీళ్లు కాదు, పేదల రక్తం. హైడ్రోజన్ బాంబులా ఉంది, అందరినీ నిద్రకు దూరం చేస్తుంది. హైడ్రా భయంతోనే 3 బలవన్మరణం. బగ్గుమన్న పశ్చిమాసియా. 870 కోట్లు ఆర్థిక అక్రమాలు. 2వ రోజు కొనసాగిన తనిఖీలు, రహస్యంగా 2 చోట్ల ఈడీ సోదాలు, భారీగానే దొరికిన నోట్ల కట్టలు, డబ్బు ఎక్కడిది, ఎవరికి పంపుతున్నారంటూ విచారణ. రాఘవ ప్రైడ్లో తరలింపులపై ఈడీ ఆరా. నేడు ఈడీ నుంచి అధికారిక ప్రకటన. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇండ్లు, ఆఫీసులు జరిపిన సోదాల్లో భారీగా నగదును గుర్తించినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపినాయట. లగ్జరీ వాచీల స్మగ్లింగ్, యూరో ఎగ్జిమ్ బ్యాంక్ గ్యారంటీలు, టీడీఎస్ ఎగవేత, అక్రమాస్తులు, రాఘవ కన్స్ట్రక్షన్స్, ఎలక్ట్రిక్ కంపెనీల లావాదేవీల వ్యవహారం, ఇలా సుమారు 870 కోట్ల మేర లావాదేవీలపై ఈడీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఏందయ్యా పొంగులేటి, వాట్ ఈస్ దిస్? ఇవన్నీ కూడా అంతేకాదు, ఈయన ఇంట్లో డబ్బులు లెక్క పెట్టడానికి ఇవి మిషన్లు పట్టుకపోయారు. పైసలు లెక్క పెట్టే మిషన్ ఉంటుంది కదా, అది పట్టుకపోయినరు. అంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు, ఎన్ని వందల కోట్ల రూపాయలు ఈడీ లెక్క పెట్టి ఉండొచ్చు వాళ్ళ ఇంట్లో. మేడం, మా డీటెయిల్స్ మిస్టర్ వరుణ్కి పంపించినాము కనుక దయచేసి మా సమస్య గురించి మాట్లాడగలరు. ఓకే, తప్పకుండా. అండ్ అలాగే తెలుగు ప్రభ అని సరికొత్త పేపర్ జనాల్లోకి వస్తోంది. ఒకసారి ఆ పేపర్ కూడా చూద్దాము.